నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టింది. 2,91,000 కోట్లతో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే మాత్రం అసెంబ్లీలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఎలా ఉంది, ఈ కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఏ ఏ వర్గాలకు ఉపయోగకరంగా ఉంది, ఎలాంటి అంశాలు ఇంకా పొందుపరిస్తే బాగుండేది, మరిన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఈ యొక్క బడ్జెట్ని విశ్లేషించడానికి ప్రముఖ రైతు సంఘం నాయకులు అలాగే రాజకీయ విశ్లేషకులు మల్లారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరు కేటాయింపులను చూస్తే దాని యొక్క వివరణ ఏముంది అసలు? ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2,91,000 కోట్లతో ఇప్పుడు శాశ్వత బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే 4 నెలలు అయిపోయింది. 4వ నెల నుంచి ఇప్పటి వరకు ఇంకా రానున్న కాలం 8 మాసాలు. 8 మాసాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మించి 16,876 కోట్లు 16,800 కోట్లు మాత్రమే పెంచుతూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాఖకు 76,000 కోట్లు కేటాయించారు. ఆ 76,000 కోట్లలోనే ఈ రైతు బంధు ఉంటుంది, రైతు బీమా ఉంటుంది, రుణమాఫీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే రుణమాఫీ దాదాపు 31,000 కోట్లు. ఓకే. రైతు బంధు ఒక 8,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే రైతు బంధుది నిర్ణయించాలి శాసనసభలో ఎవరికి ఇవ్వాలి, 5 ఎకరాల 10 ఎకరాలు అనేది జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. శాసనసభ ఆమోదంతో వాస్తవ సాగుదారులకు ఇవ్వాలా లేకపోతే అందరికీ ఇవ్వాలా అని చెప్పనేది వాళ్ళు చూస్తామని చెప్పి అని అన్నారు. అందుకోసం అది ఇంకా నిర్ణయం కాలే, కానీ అందాజాగా మాత్రం రైతు బంధు కేటాయించారు. అలాగే రైతు బీమా కూడా ఈ ఆగస్టు 14తో అయిపోతుంది. మళ్ళీ తిరిగి కొత్త బీమా మళ్ళీ రైతులకు ఏర్పాటు చేయాలి అని చెప్పంటే కనీసం 3,000 కోట్లు ప్రీమియం కట్టాలి. ఇవి కాక ఏంటంటే మన వ్యవసాయ పరిశోధనలు ఉన్నాయి. అలాగే రుణమాఫీతో పాటు రైతు బంధుతో పాటు ఈ ఇతర సబ్సిడీలు ఏమైనా ఉంటే ఆ సబ్సిడీలు వీటన్నిటి కలిపి 72,000 కోట్లు కేటాయించారు. అది దాన్ని అమలు చేయాలి. అంటే ఒక మాట చెప్పాలంటే గతం కన్నా ఎప్పుడు లేని దానికన్నా 72,000 కోట్లు ఎక్కువ కేటాయించారు. ఈ సందర్భంలో మాట్లాడుతాను. వ్యవసాయ రంగానికి 72,000 కోట్లు కేటాయించారు. గతంలో ఇప్పటి వరకు హైయెస్ట్ వ్యవసాయానికి ఎంత కేటాయించారు? ఇప్పుడు ఈ కేటాయింపులపై మీ యొక్క ఉద్దేశం, ఎందుకంటే మీరు రైతు సమస్యల పట్ల ప్రతి సందర్భంలో మాట్లాడతారు. ఇంతకుముందు దాదాపు ఎప్పుడు కూడా 40,000-45,000 కోట్లకు మించలేదు. అసలు దాదాపు ఏంటంటే వాళ్ళు కేటాయించినటువంటి దాంట్లో ఈ స్కీములకే పోయేది. కానీ ఇప్పుడు ఆ స్కీములు కాకుండా ఏమిటంటే 31,000 కోట్లు రుణమాఫీ ఉంది కాబట్టి 31,000 కోట్లతో పాటు ఈ రైతు బంధు, ఈ 2 పద్దులే చాలా పెద్దవి, దాదాపు ఒక 40,000 కోట్ల వరకు పోతాయి. అందువల్ల మిగతా 30,000 కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది, పరిశోధనలకు కానీ అలాగే ఈ సబ్సిడీలు కానీ రాయితీలు కానీ వీటన్నిటికి కూడాను. అందువల్ల ఏమిటంటే ఒక విధంగా చూడాలంటే భారీ బడ్జెట్ కిందనే లెక్క. కానీ ఇది కూడా ఏమిటంటే రానున్న 8 మాసాల్లోనే ఖర్చు పెట్టాలి ఈ 72,000 కోట్లు. ఇంతకుముందు కేటాయించిన బడ్జెట్లు ఖర్చు పెట్టకపోయేది. అలాగే విద్యారంగానికి కూడా 21,000 కోట్లు కేటాయించారు. ఈ పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య. ఇది గతం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అందుకోసం ఏంటంటే అసలు మన తెలంగాణలో అవిద్య అంటే అక్షరాస్యత లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం 64% ఉంది, అదే కొనసాగుతూ ఉంది. మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా. ఇప్పటికీ అడల్ట్ ఎడ్యుకేషను అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు చదువు చెప్పడం అనే ఇది తీసేశారు. అక్షరాస్యత, సాక్షరత అని చెప్పని ఒక పథకం ఉండే, దాన్ని తీసేశారు. చదువు చాలా కీలకం. ఇప్పుడు జనరల్గా ఏమిటంటే మేము కోరుకునేది 100% చదువు రావాలి మొత్తం రాష్ట్రంలో అందరికీ, ముసలి ముతక అనకుండా. అంతేకాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగించడం కూడా రావాలి. అసలు టెక్నాలజీ అంటే కంప్యూటర్ వాడడం కానీ, నెట్ వాడడం కానీ, ఇవన్నీ వాడడం కానీ, ఇవన్నిట్లో కూడా అభివృద్ధి అయితేనే నైపుణ్యత పెరిగినట్టు లెక్క. దీంతో పాటు ఏమిటంటే
ఈ హార్టికల్చర్ 787 కోట్లు కేటాయించారు. ఇది చాలా తక్కువ. ఎందుకంటే హార్టికల్చరు ఇప్పుడు 6,30,000 ఎకరాలు చేస్తున్నాం. దీన్ని 12 లక్షల ఎకరాలకు పెంచాలి. అందులో మనం ఆయిల్ పామ్ తోటలు 1,00,000 ఎకరాల్లో పెడతామని చెప్పి అన్నారు. ఆయిల్ పామే కాకుండా అసలు నిజానికి కూరగాయలు మనం 10 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. మనం 30 లక్షల టన్నులు వాడుతున్నాం, 22 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. అంటే దాదాపు 10 లక్షల టన్నులు కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం తెలంగాణ. నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం, నూనెలు వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి నూనెలు, పప్పులు, తర్వాత ఈ పామాయిల్, తర్వాత చెరుకు, వీటిని బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇథనాలు ప్రాజెక్టులు 28 ఉన్నాయి. వాళ్ళు ఇథనాలకు వాడాల్సినటువంటి పామాయిల్ గింజలను ఇప్పుడు వరి, తర్వాత ఆహార ధాన్యాలను ఇథనాలకు వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. అందుకోసం ఏంటంటే హార్టికల్చర్ పెంచడంతో పాటు పంటల బీమా పథకం, ఇప్పుడు పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులు చెల్లించకుండా అంత మేమే చెల్లిస్తామన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు మనం 2020 నుండి మనం ప్రధాని ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయినప్పుడు ఇవాళ ప్రకటించింది ఏమిటంటే ఆర్థిక మంత్రి ప్రీమియం అంతా మేమే కడతామని చెప్పాను. చాలా సంతోషం. కానీ ప్రీమియం కట్టేది ఏంటంటే అప్పులు తీసుకున్న రైతులకే కాకుండా 31 లక్షల మందికే కాకుండా మొత్తం రైతులు 72 లక్షల మంది ఉన్నారు. రైతులందరికీ కూడా పట్ల బీమా పథకం కట్టాలి. కారణం ఏమిటంటే మన తెలంగాణలో ప్రతి ఏటా 5 నుంచి 6,000 కోట్ల పంటల నష్టం వాటిల్లుతున్నది. ఇది ఒక సీరియస్ విషయంగా ఉంది. అలాగే ప్రతి జిల్లాలో నైపుణ్యం పెంచడానికి యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు, స్కిల్లెస్ పెంచడానికి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు కనీసం మనం హైదరాబాద్లో కనుక చూస్తే ఈ ట్రైనింగ్ సెంటర్ పేరుతో ఒక్కొక్క దగ్గర నెలకి 20,000, 30,000 తీసుకొని మీ ఎగ్జామ్స్కు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏమిటంటే ఇది ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలాగే ట్రైనింగ్లే కొనసాగాలని కోరుతారు. 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ క్లాస్కు పెడుతూ ఉన్నారు. అలా కాకుండా ఏంటంటే ఈ స్కిల్నెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి గవర్నమెంటే ఉచితంగా ఉద్యోగార్థులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చేటట్టుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడల్లో వచ్చి హైదరాబాద్లో ఉంటారు. కానీ ఏ జిల్లాకో ఆ జిల్లాలోనే కనుక స్కిల్నెస్ సెంటర్స్ కనుక ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి. రెండవది ఏమిటంటే అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్, వ్యవసాయ ప్రణాళిక, రుణ ప్రణాళిక, ఇవి వెంటనే వేయాలి. మొత్తం సాయిల్ టెస్ట్ చేసి ఏ భూములో ఏ పంటలు వేయాలి అని చెప్పి అనేది ఓ ప్రణాళిక వేయాలి. ఈ గత ప్రభుత్వంలో ఒక 3 ఏళ్ల నుంచి ప్రణాళిక లేదు, తీసిపారేశారు. ఆయన నిరంజన్ రెడ్డి చెప్తాడు ఏంటంటే మేము ఏదో వెలగబెట్టామని. వెలగబెట్టింది ఏమీ లేదు. అసలు వ్యవసాయం అంతా కొలాబ్ చేసి మొత్తం మనం పండించేటటువంటి 1,20,00,000లలో 60 లక్షలు పత్తి వేస్తున్నాం, 60 లక్షలు వరేస్తున్నాం. కాబట్టి మిగతా పంటలు ఏమీ లేవు. అందుకోసం ఏంటంటే అన్ని పంటలు పండేటటువంటి విధంగా వ్యవసాయ ప్రణాళికను తయారు చేయాలంటే భూసార పరీక్షలు జరపాలి, అందరికీ రుణ సౌకర్యం కల్పించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలి. తర్వాత ఏమిటంటే ఇప్పుడు మనకు 72 లక్షల మంది రైతులు ఉంటే బ్యాంకులు అప్పులు ఇస్తున్నది 41 లక్షల మందికే, మిగతా వాళ్ళకి ఇవ్వడంలా. అసలు 70 ఏళ్ళ నుంచి వాళ్ళు 30 లక్షల మంది తెలంగాణలో బ్యాంకు గడప దొక్కని వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏమిటంటే ఈ రుణమాఫీ వడ్డీ ఇప్పుడు ఎవరైతే 2 లక్షల రూపాయలు తీసుకుంటారో వాళ్లకు ఇప్పుడు 9% మనం బ్యాంకులు వడ్డీ ఇస్తాయి, 4% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 2% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 2% కాకుండా ఏంటంటే మిగతా 5% కూడా, ఆ 4% పోతే మిగతా 5% కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు. అలా ఇస్తే ఈ ఆత్మహత్యలు అయిపోతాయి. ఇప్పటికీ గత బీఆర్ఎస్ కాలంలో ఈ ఆట 640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు దాని గురించే పట్టించుకోవాలా, ఆత్మహత్యలను నిరాకరించారు.
కానీ జరుగుతూ ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ కాలంలో రైతు బీమా పెట్టారు, సంతోషం. కానీ ఆ 31 లక్షల మందిలోనే ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? 31 లక్షల మందిలో 16,000 మంది ప్రతి ఏటా వివిధ కారణాల వల్ల చనిపోతున్నారు. అందులో 600 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వాళ్ళు 18-59 సంవత్సరాల వయసు ఉంటేనే ఆత్మహత్య చేసుకున్న వాడికి బెనిఫిట్ వస్తుంది, లేకపోతే రాదు. అందువల్ల ఏమిటంటే అలా కాకుండా రైతు బీమాను 18-59 నుంచి 18-70 వరకు పెంచాలి. రైతు సంఘాలు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళ వయసు 70 సంవత్సరాల వరకు పెంచాలి. ఆ విధంగా ఏమిటంటే ఈ బడ్జెట్లో చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే వ్యవసాయ ఉత్పత్తులన్నీ పరిశ్రమలకు ముడిసరుకులుగా ఉపయోగపడతాయి. ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి. ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి బడ్జెట్లో ఏమీ చెప్పలే. కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఏర్పాటు చేస్తే రైతులకు అదనపు విలువ వస్తుంది. ఇప్పుడు 2,300 రూపాయలు వచ్చే వడ్లకు 3,000 రూపాయలు వచ్చేస్తుంది ఈజీగా. బియ్యం అమ్ముకుంటే, వడ్లు అమ్ముకునే బదులు బియ్యం అమ్ముకున్నారనుకోండి 3,500కి అమ్ముకోవచ్చు. ఓ 200 రూపాయలు వాళ్ళకు ప్రాసెసింగ్ కింద పోయినా మిగతా ఇంకో 1,200 రూపాయలు ప్రాఫిట్. అలాగే అన్నిట్లలో ప్రాసెసింగ్ కనుక చేసి అమ్మితే లాభం వస్తుంది. అది ప్రాసెసింగ్ యూనిట్స్ను ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఏమిటంటే గోడౌన్స్ నిలవలేకపోవడం వల్ల పండిన పంటలు 30% దెబ్బతింటున్నాయి. ఆ గోడౌన్స్ నిల్వ సౌకర్యం అనేది మనం రాష్ట్రంలో కల్పించాలి. అలాగే ఈ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ చిన్న పరిశ్రమలు, మధ్యంతర పరిశ్రమలు వీటిని విపరీతంగా ఏర్పాటు చేయాలి. విద్య, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కూడా. సార్, ఆరోగ్యం విషయానికి వద్దాం. ఎందుకంటే వైద్య ఆరోగ్యం అలాగే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా విద్య గురించి మాట్లాడారు. మరి వైద్య కేటాయింపులు చూస్తే 11,400 కోట్లు ఉన్నాయి. అవి సరిపోతాయా? ఇంకేమేం చేయాల్సిన అవసరం ఉంది? ఎట్లా ఉంది అసలు కేటాయింపు? అది చాలా తక్కువ అమౌంట్. అసలు నిజానికి ఏంటంటే 11,000 కోట్లే వాళ్ళు కేటాయించింది. అందులో అదనంగా ప్రసంగంలో చెప్పాడు. ఈ 11,000 కోట్లతో బస్తీ దవాఖానాలు ఉన్నాయి, గ్రామ దవాఖానాలు ఉన్నాయి, కొత్తగా ఏర్పాటు చేసినాయి. అందులో డాక్టర్లు లేరు, మందులు లేవు. తర్వాత ఇప్పుడు మనకు పిహెచ్సి సెంటర్లు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు. అందులో ఎలాంటి వనరులు లేవు. ప్రభుత్వ హాస్పిటళ్ళన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అందులో అడుగు పెట్టాలంటేనే 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అందులో నుంచి బయటికి రావాలంటే కనీసం 2 లక్షల రూపాయలని పెట్టాలి. ఈ 2 లక్షల రూపాయలు వాళ్ళు పెట్టలేరు. గవర్నమెంట్ ఏమిటంటే వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షలకు మేము పెంచాం ఆరోగ్యశ్రీ అని చెప్పన్నారు. అట్లా పెంచడం కాదు, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం సంతోషమే. కానీ అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కనుక మనం డెవలప్ చేసి అక్కడ డాక్టర్స్ను వీళ్ళందరినీ కనుక ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం ఈ 11,000 కోట్లు దీన్ని రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 8 నెలలే కాబట్టి 8 నెలల్లో ఇప్పటికే దాదాపు 4-5 వేల కోట్లు అయిపోయినాయి. ఇంకో 4-5 వేల కోట్లు మిగిలి ఉంటాయి. ఈ 4-5 వేల కోట్లు మళ్ళీ రేపు ఫిబ్రవరిలో మళ్ళీ బడ్జెట్ పెడతారు. అందువల్ల ఈ ఫిబ్రవరి వచ్చే వరకు ఈ పెట్టేటటువంటి ఖర్చును దృష్టిలో ఉంచుకొని చాలా తగ్గింపు పెట్టారు. ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేటు స్కూల్స్లలో ఆ ఫీజులు భరించలేక అసలు చాలామంది మొత్తం ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసం విద్యా వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కానీ అవి వాటికి తగినటువంటి సిబ్బంది కానీ, తగినటువంటి భవనాలు కానీ, తగినటువంటి వనరులు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళు లేరు. ఇవి కలిగించే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఏంటంటే ఈ బడ్జెట్ ఈ రానున్న 8 మాసాల కాలంలో ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. ఒకటి చివరిగా ఏమిటంటే ఇండ్ల నిర్మాణానికి సంబంధించి చాలామంది ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుంటే వాటన్నిటిని కూల్చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్పింది, మేము నియోజకవర్గానికి 3,500 ఇల్లు కడతామని చెప్పాను, మొత్తం 4.5 లక్షల ఇల్లు కడతామని చెప్పాను. దీనికి కేటాయించింది ఎంత? 8,440 కోట్లు. ఇవి ఏ మూలకు సరిపోవు. మళ్ళీ ఏమన్నారు, బీసీలకు 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షలకు 6 లక్షలకు ఇల్లు కాదు, బేస్మెంట్ ఇది. డబుల్ బెడ్రూమ్ వదిలిపెట్టండి, మామూలుగా సింగిల్ బెడ్రూమ్ మామూలుగా వేసుకున్నా, రేకులతో వేసుకున్నా 6 లక్షలలో ఇల్లు కాదు. ఈ 6 లక్షలు ఇచ్చి వాళ్ళని అప్పుల పాలు చేయడం, ఉన్న ఇల్లు పోగొట్టడం.
అందుకోసం ఆవాసం అనేది అత్యంత కీలకం. ఆవాసం, విద్య, వైద్యం ఈ మూడు ప్రధాన ప్రాధాన్యతగా ప్రభుత్వం గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఇక కులాల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమాన్ని కూడా చాలా కేటాయింపులు ఆ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే సరిపోతుందంటారు? గతంలో బీసీ, ఎస్సీలకు బడ్జెట్లో కేటాయించారు, ఉప ప్రణాళికలో కేటాయించారు, సబ్ ప్లాన్లో. కానీ ఉప ప్రణాళికలో 50% ఖర్చు పెట్టారు. బడ్జెట్లో కేటాయించిన దానిలో 20% తక్కువ కేటాయించారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీస్కు, మైనార్టీస్కు, స్త్రీ శిశు సంక్షేమానికి ఈ 4 వర్గాలకు ఏమిటంటే నిధులు పెంచాలి. అసలు నిజానికి ఈ 4 సెక్షన్లలో 80% మంది ప్రజలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు. ఈ 4 సెక్షన్లలో నిజానికి ఎంత హీనస్థితిలో ఉన్నారంటే చదువు లేదు, వైద్య సౌకర్యం లేదు, విద్యా సౌకర్యం లేదు. కాబట్టి ఈ 4 సెక్షన్స్కు కేటాయించిన నిధులు పెంచాలి. పెంచడమే కాదు, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టాలి. దీనికి తగు కమిటీలు స్థానికంగా వేసి ఆ కమిటీల ద్వారా ఈ అభివృద్ధి చేయాలి. కనీసం 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రం అంతా కూడా 100% ఎడ్యుకేషన్, చదువు రావాలి, 100% వైద్య సౌకర్యం కల్పించాలి. పోతే ఈ ప్రైవేటు హాస్పిటల్స్లోనూ ప్రైవేటు స్కూళ్ళ మీద నియంత్రణ పెట్టాలి. ఆ నియంత్రణ లేకపోతే ప్రభుత్వం ఏంటంటే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పని ఎంత పడితే అంత పే చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు స్కూలుకు రాని పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్ కలెక్ట్ చేస్తున్నారు, దొంగ రిజిస్టర్లు రాసి. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కుంభకోణం. అందువల్ల ఏమిటంటే విద్యా వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చేస్తుందని చెప్పని ఆశిస్తాం. సో మీరు చాలా సంవత్సరాలుగా బడ్జెట్ను ఫాలో అవుతున్నారు, వాటిని లెక్కలు కూడా చూస్తున్నారు. అయితే ప్రతి బడ్జెట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈసారి పూర్తి స్థాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ప్రత్యేకతలు ఏమైనా కనిపించాయా డిఫరెంట్గా? ఒకటి, వ్యవసాయ రంగానికి సంబంధించి రుణమాఫీకి 31,000 కోట్లు, తర్వాత రైతు బంధుకు సంబంధించి 7,500 కోట్లు, 7,500 రూపాయలు ఎకరానికి. ఇది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది శాసనసభ నిర్ణయిస్తుంది. ఇది ఒక ప్రత్యేకత. దీంతో పాటు ఏమిటంటే ప్రభుత్వం 6 స్కీములు ప్రకటించింది. ఉచిత ప్రయాణం, తర్వాత 200 యూనిట్ల కరెంటు మాఫీ, తర్వాత గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలు, ఇలాంటి ఒక 6 పథకాలు ప్రకటించింది. ఈ 6 పథకాలకు దాదాపు ఒక ఉచిత బస్ సౌకర్యానికి 2,500 కోట్లు బడ్జెట్ నుంచి ఆర్టీసీకి డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ 200 యూనిట్ల దానికి కూడా ఏంటంటే 2,500 కోట్లు పెట్టాలి, సబ్సిడీ కింద భరించాలి. ఇది దాదాపు 80 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. ఇది 200 వరకు వాడేటటువంటి వాళ్ళు. మొత్తం 1,60,00,000 ఉండి అందులో 80 లక్షల కనెక్షన్లు వీళ్ళు వాడేటటువంటి వాళ్ళు. ఇది కాకుండా ఏమిటంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీలు ఏవైతేనేవో ఈ స్కీమ్స్, ఆ స్కీమ్స్ అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అవి త్వరగా చేయాలి. దీని అన్నిటికీ ఏంటంటే ధరణిలో దాదాపు 70 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇవాళ బడ్జెట్లో చెప్పింది ఏంటంటే మేము 3 లక్షల దరఖాస్తులు పరిశీలించాం, 2 లక్షలు పరిష్కారం చేశాం, కానీ కిందికి పంపలేదు. కానీ వీలైనంత త్వరగా ధరణి సమస్యను పరిష్కరించాలి. ఓకే, అందుకోసం ఏంటంటే ఈ పనులు ఈ ప్రభుత్వం త్వరగా చేపట్టాలి. సో ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి చేరుకున్నారు, ఇవాళ వచ్చారు మాజీ సీఎం కేసీఆర్. చేరుకున్న తర్వాత బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ బడ్జెట్ ఒక విధానాన్ని చూసి ఇది ఒక ట్రాష్, ఇది ఒక ఏమి లేదు, ఒక డొల్ల మాత్రమే, పేరుకే తప్ప పూర్తి స్థాయిలో ఏ వర్గాన్ని కూడా ఆకట్టుకునేలా లేదు, రైతులను విస్మరించింది. చాలా అంటే ఈ దళిత బంధు అలాగే గొర్రెల పంపిణీ పథకాల విషయం మాత్రం ఊసే లేకుండా పోయింది, మొత్తానికి ఏమి లేదని చెప్పారు. ఆయన యొక్క వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు అసలు? ఒకటి ఏంటంటే గొర్రెల కాపర్లలో దాదాపు 300 కోట్లు కుంభకోణం జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత దళిత బంధులో కూడా దాదాపు 300 కోట్లు ఎమ్మెల్యేలు కాజేశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అది దళిత బంధు ఏమిటంటే మొదలు ఒక్కరికి అన్నారు, తర్వాత ఇచ్చే 10 లక్షల రూపాయలు 3 4 జమ చేశారు. అందువల్ల ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా ఏంటంటే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రభుత్వం ప్రకటించింది. అందులో అనేక కుంభకోణాలు జరిగినాయి.
తర్వాత ఇరిగేషన్లో కూడా కుంభకోణాలు జరిగినాయి. మిషన్ కాకతీయలో, మిషన్ భగీరథలో ఎక్కడ చూసినా అసలు కుంభకోణం లేని పథకం లేదు. అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ లక్ష్యం లేకుండా ఉంది బడ్జెట్ అని చెప్పి అన్నాడు. లక్ష్యం ఏమిటి? వ్యవసాయ రంగానికి సంబంధించి 31,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాలలో మొదటి విడతగా 16,000 కోట్లు, రెండో విడతగా 19,000 కోట్లు మాఫీ చేశారు. అది 8 ఏళ్లలో. ఇప్పుడు 1 సంవత్సరంలోనే ఇది వీళ్ళు ఇక్కడ అమలు చేస్తున్నారు. అందువల్ల ఏమిటంటే విమర్శించేటప్పుడు ప్రతిపక్షం అనే పేరుతో విమర్శ కాదు చేసేది. లక్ష్యం లేదు, లక్ష్యం ఉంది. వాళ్ళు రైతులకు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఒకటి ప్రకటించారు. ఆ మేనిఫెస్టోను గ్రాడ్యువల్గా అమలు చేసేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏమిటంటే ఆయన విమర్శను ఎంతమంది స్వీకరిస్తారో తెలియదు, కానీ వాస్తవంగా ఏమిటంటే ఈ బడ్జెట్కు ఒక లక్ష్యం ఉంది. అయితే పరిమితమైనటువంటి పరిస్థితి ఏంటంటే మా ఆర్థిక పరిస్థితిని అంత అధ్వానం చేసి వెళ్ళారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే 41,000 కోట్లు అప్పులు చెల్లించడం జరిగింది. అంటే ప్రతి నెల 12-13,000 కోట్లు ఆదాయం వస్తూ ఉంటుంది గవర్నమెంట్కు. అందుకోసం ఈ ఒక 2 నెలల ఆదాయం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కిందనే చెల్లించడం జరిగింది. అందువల్ల ఏమిటంటే మేము అనుకున్న పథకాలన్నింటినీ కొనసాగించాలి. ఆ పథకాల గురించి అసెంబ్లీలోనే పరిశోధన జరుగుతుంది. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది అసెంబ్లీలో ఆమోదం అయితే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో దానిపైన రైతు సంఘం నాయకులు అలాగే విశ్లేషకులు మల్లారెడ్డి గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.